అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డిఎస్సి అభ్యర్థుల కోసము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో భాగంగా మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ బ్రీఫ్గా, ఎందుకంటే మనకి మార్కులు తక్కువ వచ్చే టాపిక్లో కాబట్టి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇందులో ముఖ్యంగా ఆధునిక భారతదేశంలో విద్య, ఇందులో క్రైస్తవ మిషనరీలు వచ్చేసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ముందుగా ఒకసారి చూద్దాం. ఇండియాకు వచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ ఏంటంటే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి రోమన్ క్యాథలిక్ మిషనరీ. ఇందులో ఫ్రాన్సిస్ జేవియర్, మనం ఇంతకుముందు ఒకసారి హిస్టరీలో చదివి ఉన్నాం కాబట్టి ఇది ఈజీగా గుర్తుంటుంది. బొంబాయిలో 1575లో బొంబాయి 1575 గుర్తుపెట్టుకోండి, 75లో సెయింట్ ఆన్స్ అనే పేరుతో మొదటి ఇంగ్లీష్ మీడియం కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా ఇతనే కొచ్చిన్ ఎక్కడ ఉంది, కేరళలో ప్రింటింగ్ ప్రెస్ని స్థాపించింది కూడా ఇక్కడే. అలాగే ఇక్కడ ఒక కామెంట్ ఉంది. ఏంటో కామెంట్ అంటే, ఇండియాలో ఆధునిక విద్యకు ఆద్యులు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు అని చెప్పింది ఎవరంటే డిఎస్ ముఖర్జీ. అలాగే డెన్మార్క్ చెందినటువంటి జిగేల్ బాల్గ్ అని అతను బైబిల్ని ఇంగ్లీష్ నుంచి తమిళంలోకి ట్రాన్స్లేట్ చేశారు. అలాగే 1716లో ట్రాంకీ బార్లో ఒక టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ కాలేజ్ని అంటే తమిళనాడులో ఏర్పాటు చేశారు ఇతను. అలాగే సుల్జ్, మనం ఇంతకుముందు చదివి ఉన్నాం ఇతని కోసం. ఈ సుల్జ్ అనే అతను బైబిల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా ఇంపార్టెంట్. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యా అభివృద్ధి ఏంటో ఒకసారి చూద్దాం. ఇది 1813 చార్టర్ చట్టము. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ఈ చార్టర్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇండియాలో విద్యను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీది అన్న భావన. రెండోది, విద్య కోసం ₹1,00,000 కేటాయించారు. ఇది ఇంపార్టెంట్. విద్య కోసము ₹1,00,000 కేటాయించినటువంటి చార్టర్ చట్టం ఏది అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, 1813. అలాగే క్రైస్తవ మత ప్రచారానికి వచ్చే ఏ దేశ మిషనరీనైనా అనుమతించాలి. అంటే అక్కడ వాళ్ళ యొక్క లక్ష్యం అదే, భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి ఏ దేశం నుంచి వచ్చినా సరే మిషనరీస్ యాక్సెప్ట్ చేస్తారు. అలాగే అదే సమయంలో ఒక వివాదం వచ్చింది, దాన్ని ప్రాక్ పశ్చిమ లేదా ఓరియంటలిస్ట్ ఆంగ్లిస్టుల వివాదము. అంటే ఏమిటంటే బోధనా మాధ్యం ఏదై ఉండాలా, అలాగే విద్యా సంస్థల యాజమాని ఎవరిదై ఉండాలన్న అంశం మీద వచ్చినటువంటి కాంట్రవర్సరీ ఇది. ఏంటి ఆ కాంట్రవర్సరీ? ఇండియాలో స్వదేశీ విద్య ఉండాలా లేదా పాశ్చాత్య విద్య ఉండాలనేది స్పష్టమైన ప్రకటన 1813 చార్టర్ చట్టంలో లేదు. మరి దేని ద్వారా బోధిస్తాము? అయితే పాశ్చాత్య విద్య లేకపోతే స్వదేశీ విద్య అనేది ఇక్కడ వివాదం రావడంతో ఇక్కడ ఏం డిస్కషన్ వచ్చిందంటే, ఒకటి ప్రాచ్యవాదులు, అంటే కేవలం స్వదేశీ భాషల ద్వారానే బోధన జరగాలి, అంటే భారతీయ భాషల ద్వారా బోధన జరగాలనే వాళ్ళని పాశ్యవాదులు అంటారు. జేమ్స్ ప్రిన్సప్, వారన్ హేస్టింగ్స్, లార్డ్ మింటో. మనకి జేమ్స్ ప్రిన్సప్ అంటే మనకు తెలుసు, బ్రహ్మలిపిని కనుగొన్నారు. ఖరోస్తో బ్రహ్మలిపి రెండింటిని కూడా 1837లో కనుగొన్న వ్యక్తి. అయితే వీళ్ళు ముగ్గురు కూడా పాశ్యవాదులు అంటారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ భాషల్లోనే బోధన ఉండాలని చెప్పేసి. అలాగే పాశ్చాత్యవాదులు ఇండియాలో ఆంగ్ల భాష ద్వారానే బోధన జరగాలని వాదించేవారు కూడా ఉన్నారు. అందులో చార్లెస్ గ్రాంట్, రాజా రామ్మోహన్ రాయ్, అలాగే లార్డ్ మెకాలే, విలియం బెంటిక్. వీళ్ళు రెండు రకాలు. పాశ్చాత్యవాదుల్లో స్వదేశీ మాధ్యమంలో బోధించాలని కోరుకునే వాళ్ళు వీళ్ళు, అలాగే ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధించాలనుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్యన వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్ పశ్చిమ వివాదం అని పిలుస్తారు. అయితే ఇక్కడ మెకాలే రిపోర్ట్ ఇంపార్టెంట్. 1835 ఫిబ్రవరి 2 మెకాలే రిపోర్ట్, డేట్ కూడా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 2 మెకాలే రిపోర్ట్ అంటే ఏంటంటే, ఈ ప్రాక్ పశ్చిమ వివాదాన్ని పరిష్కరించడం కోసము నాటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ తన కౌన్సిల్లో న్యాయశాఖ మెంబర్ అయినటువంటి లార్డ్ మెకాలేని ఒక కమిటీ
నియమించారు అతని ఆధ్వర్యంలో. ఈ కమిటీ దేన్ని సిఫార్సు చేసిందంటే, ఒకటి ఇండియాలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి, రెండోది ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కావలసినటువంటి గుమస్తా వర్గం అంటే క్లరికల్ గ్రూప్ ఏదైతే ఉందో దుబాసి వర్గం ట్రాన్స్లేటింగ్ కోసము ఆ వర్గాన్ని ఇక్కడే తయారు చేసుకోవాలి, ఎక్కడ ఇండియాలో. అలాగే తటస్థ మత విధానాన్ని అనుసరించాలి, ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు, అది దాని మీనింగ్. అలాగే ఇంగ్లీష్ సాహిత్యాన్ని పొగుడుతూ భారతీయ సాహిత్యాన్ని కించపరిచారు వీరు. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఆంగ్ల విద్య వ్యాప్తి కోసం అధోముఖి వలన గలన సిద్ధాంతము అంటే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ, అధోముఖ గలన సిద్ధాంతము, దీన్ని మెకాలే ప్రతిపాదించారు. దీని మీనింగ్ ఏంటో తెలుసా? డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ, అధోముఖ గలన సిద్ధాంతం అంటే భారతీయ సంపన్న వర్గానికి ఆంగ్ల విద్యను అందించినట్టయితే తర్వాత మధ్యతరగతి వెళ్తుంది, ఆ తర్వాత అట్టడుగు వర్గానికి చేరుతుంది అనే అంశమే డౌన్వర్డ్ ఫిల్టరేషన్, అధోముఖ గలన సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే లార్డ్ మెకాలే. అలాగే మెకాలే మినిట్స్ పేరుతోనే 1835లో విలియం బెంటిక్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టారు. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 1835లో విలియం బెంటిక్ మెకాలే సిఫార్సుల మేరకు ఇంగ్లీష్ని ప్రవేశపెట్టారు. దీనికి సహకరించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇంగ్లీష్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1835. ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్? విలియం బెంటిక్. ఎవరి సిఫార్సుల మేరకు? లార్డ్ మెకాలే. వీటికి సహకరించిన భారతీయ సంస్కరణ పితామహుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియాలో ఆధునిక విద్యా పితామహుడు ఎవరు? విచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్? చార్లెస్ గ్రాంట్. ఇతనే అబ్జర్వేషన్ అంటే 1792లో రాసినటువంటి ఒక పుస్తకం అబ్జర్వేషన్. అలాగే ఆంగ్ల భాష అనేది విజ్ఞానానికి తాళం వంటిదని మాట్లాడేది ఎవరంటే లార్డ్ మెకాలే. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు, భారతీయులు రంగులోనూ రక్తంలోనూ భారతీయులు అయి ఉండాలా, కానీ వాళ్ళ ఆలోచన విధానం మాత్రం ఇంగ్లీష్ వారు అయి ఉండాలన్నాడు. అంటే మనల్ని ఎంత అవమానపరిచారో చూడండి ఒకసారి. అలాగే నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వుడ్స్ తాకీదు, వుడ్స్ డిస్పాచ్ 1854. వుడ్స్ డిస్పాచ్ ఏంటో చూద్దాం. ఈ చార్లెస్ వుడ్ ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీకి చీఫ్ డైరెక్టర్, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రెసిడెంట్ ఆఫ్ ద బోర్డ్, అలాగే చీఫ్ డైరెక్టర్ కూడా. లార్డ్ మెకాలే సిఫార్సులు సమీక్షించడానికి ఈ కమిటీ వేయడం జరిగింది. ఏది? వుడ్స్ కమిటీ. గుర్తుపెట్టండి, ఎవరి కాలంలోనా? లార్డ్ డల్హౌసీ కాలంలో. అయితే ఇది విద్యాపరంగా దీన్ని ఏమని పిలుస్తారంటే ఇండియన్ మాగ్నా కార్టా. ఏంటది? ఇండియన్ మాగ్నా కార్టా. దేన్ని పిలుస్తారు? వుడ్స్ తాకీదుని. గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళు ఈ ఇండియన్ మాగ్నా కార్టా ఎందుకు ఎవరు పేరు పెట్టారంటే హెచ్ఆర్ జేమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో సిఫార్సులు ఏమిటి? ఒకటి, ఇండియాలో విద్యను అభివృద్ధి చేసే బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానికి. ఇది ఒకటో పాయింట్. రెండోది, బోధనా భాషగా ఇంగ్లీష్ మొదటి ప్రాధాన్యత ఇస్తూ తరువాత మాతృభాషలో కూడా బోధించవచ్చు. అలాగే ఉన్నత విద్యను అభివృద్ధి చేయడానికి 3 యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. 1 కలకత్తా, 2 మద్రాస్, 3 ముంబై. ఇందులో మొదటి యూనివర్సిటీ ఏదో మనకు తెలుసా? కలకత్తా. భారతదేశంలో మొదటి యూనివర్సిటీ 1857లో వుడ్స్ తాకీద్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కలకత్తా. గుర్తుపెట్టుకోండి. మొత్తం 3 ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇందులో మొదటిది ఏదంటే కలకత్తా. అలాగే ఇందులో బోధన జరగకుండా కేవలం అనుబంధ కాలేజీల్లో పనితీరుని పర్యవేక్షించి అందులో విద్యార్థులకు పట్టాలు ఇచ్చే పని మాత్రమే చేయాలి. ఈ 3 యూనివర్సిటీలు ఏర్పాటు చేసి వాళ్ళు చేసే పని ఏమిటంటే వీళ్ళకి అనుబంధ కాలేజీలు ఉంటాయి, బోధన అక్కడ, కానీ సర్టిఫికెట్లు ఇష్యూ మాత్రమే యూనివర్సిటీలో చేయాలి. ఇది ప్రధాన ఉద్దేశం. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు గ్రాంట్స్ ప్రభుత్వమే ఇవ్వాలి. డైట్ కాలేజీలు టీటీసీ ఏర్పాటు చేసి నిర్వహించాలి. విద్యా వ్యవస్థలో 5 స్థాయిలు ఉండాలి: ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాల, యూనివర్సిటీ. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి సిస్టము వుడ్స్ తాకీదు సిఫార్సుల మేరకే.
మరి ఇది ఎప్పుడు అమలు చేశారు? దీని అమల్లో భాగంగా 1855లో ప్రతి ప్రావిన్సీలోన విద్యాశాఖను ఏర్పాటు చేశారు. రెండోది 1857లో భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏదంటే కలకత్తా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీని తర్వాత విలియం హంటర్ కమిషన్, దీన్నే తొలి భారతీయ విద్యా కమిషన్ అని పిలుస్తారు. 1882 హంటర్ కమిషన్. తొలి భారతీయ కమిషన్ అని పిలుస్తారు, తొలి భారతీయ విద్యా కమిషన్. ఎందుకంటే ఇండియాలో వుడ్స్ తాకీదు అమలు పర్యవేక్షించడానికి నాటి భారతీయ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ కాలంలో 1882లో డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు. హంటర్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేసింది? లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్కి సంబంధించి 3 బిట్లు ఉంటాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కించాలని అమలు చేసింది ఇతనే. ఎందుకంటే 1872లో మొట్టమొదటిసారి జనాభా లెక్కలు వేస్తే 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకి ఇప్పటి వరకు కూడా జనాభా లెక్కలు వేస్తున్నారు. దానికి ఆద్యుడు ఎవరంటే లార్డ్ రిప్పన్. అలాగే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్, స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని పిలుస్తారన్నా లార్డ్ రిప్పన్. ఇతను వేసినటువంటి కమిషనే డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్. మరి వీళ్ళు ఏ సిఫార్సులు వేసేసారు? ఇందులో ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత అంతా కూడా స్థానిక సంస్థలకు అప్పగించాలన్నారు. అందులో భాగంగానే జిల్లా, మున్సిపల్, విద్యా బోర్డులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మాధ్యమిక ఉన్నత పాఠశాల నిర్వహణకు ప్రైవేట్ యాజమానికి అప్పగించి వాటి ప్రభుత్వము గ్రాంట్ నేడి ఇవ్వాలని చెప్పారు. అలాగే బోధన అంతా కూడా మాతృభాషలోనే ఇవ్వమన్నారు. ఇంకొకటి ఏంటంటే బాలికల కోసం ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేసి గ్రాంట్ నేడి ఇవ్వమన్నారు. అలాగే స్వదేశీ పాఠశాల స్థాపించాలి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించి కాలానుగుణంగా వారికి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా అవసరమైతే ఇవ్వాలి. అలాగే రిలీజియస్ ఎడ్యుకేషన్ ఉండకూడదు, మతపరమైన ఎడ్యుకేషన్ ఉండకూడదని బోధించారు. అలాగే ముస్లింల విద్యాభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ పెట్టాలని చెప్పడం జరిగింది. మోరల్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమన్నారు. ఇవి మనకి హంటర్ కమిషన్లో ముఖ్యమైనటువంటి భాగాలు. అలాగే మైకేల్ శాడ్లర్ కమిషన్, ఇది లీడ్స్ యూనివర్సిటీ అయినటువంటి వైస్ ఛాన్సలర్. ఇతను కలకత్తా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యాపరమైన అవకతవలను పరిశీలించడానికి ఈ కమిషన్ వేశారు. ఇది కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని పిలుస్తారు. ప్రస్తుతానికైతే ఇది మనకి సిలబస్లో లేదు, నో ప్రాబ్లం. గోపాలకృష్ణ గోఖలే కానీ ఈ శాడ్లర్ కమిటీ 2 లేవు. నెక్స్ట్ హార్టాగ్ కమిటీ ఉంది. హార్టాగ్ కమిషన్ అనేది 1927లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్లో విద్యాపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడానికి సర్ ఫిలిప్ హార్టాగ్ అనే ఒక సభ్యుడు ప్రాథమిక పాఠశాల విద్యా ప్రగతికి కలిగించే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించేది అతను. అవి ఏంటది? 1 అపవ్యయం, వేస్టేజ్ లేదా వృధా. రెండోది నిలుపుదల లేదా స్తబ్దత లేదా స్టాగ్నేషన్. మరి వేస్టేజ్ అంటే పాఠశాల చదువును మధ్యలో ఆపేది, అంటే డ్రాప్ అవుట్నే వేస్టేజ్ అని పిలుస్తారు. అలాగే స్టాగ్నేషన్ అంటే ఒక తరగతిని నిర్దేశించిన కాలం కంటే ఎక్కువ కాలంలో పూర్తి చేయడము. అంటే 2వ తరగతి 2 సంవత్సరాలు, 3వ తరగతి 3 సంవత్సరాలు లాగా. అంటే ఒకే క్లాసు ఎక్కువ సంవత్సరాలు చదివినట్టయితే దాన్ని స్టాగ్నేషన్ అంటారు. అలాగే ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల్లో విద్యా ప్రమాణాలను పెంచాలని కూడా వీళ్ళు సిఫార్సులు చేశారు. 4 సంవత్సరాలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సూచించింది హార్టాగ్ కమిషన్. ఇందులో భాగంగానే 1971లో మన రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్ డిటెన్షన్ పద్ధతిని తీసుకొచ్చారు. నాన్ డిటెన్షన్ పద్ధతి అంటే పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా ఓన్లీ హాజరు బేస్ చేసుకుని ప్రతి తరగతికి అప్గ్రేడ్ చేయడం. ఇది ఒక ప్రజెంట్ మనకి 7th 10th క్లాస్ మాత్రమే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు 7th కూడా లేదు, 10th క్లాస్ మాత్రమే ఇప్పుడు పబ్లిక్ పరీక్ష. ఈ విషయం మనకు తెలిసిందే. అంటే 80% హాజరు ఉండాలని కోరింది అప్పుడు పై క్లాస్ ప్రమోట్ చేయడానికి కోసం. నెక్స్ట్ బేసిక్ ఎడ్యుకేషన్, ఇది మనకు లేదు కానీ చెప్తాం ఒకసారి. ఇది 1937లో మహాత్మా గాంధీ తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషన్. దీనికి ఆనాటి విద్యా విధానంలో వృత్తి విద్య యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడానికి జాకిర్ హుస్సేన్ అధ్యక్షతన మహాత్మా గాంధీ ఒక కమిటీ నియమించింది. అందులో భాగమే ఇది. ఈ కమిటీ సిఫార్సుల మేరకే మహాత్మా గాంధీ వార్ధా ఆశ్రమం ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. ప్రాతిపదిక విద్య అనే భావన తీసుకొచ్చాడు అతను. దీన్నే వార్ధా విద్యా ప్రణాళిక అంటారు. ఇది 45లో నయీ తలీం అనే పేరుతో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ విద్యా విధానం అమల్లోకి వచ్చింది.
నెక్స్ట్ సార్జెంట్ విద్యా కమిషన్ అంటే యుద్ధ అనంతరం, అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వచ్చినటువంటి విద్యా ప్రణాళిక. అందుకే దీన్ని విద్యాపరంగా యుద్ధానంతర విద్య ప్రణాళిక అని పిలుస్తారు. అలాగే 1937 నుంచి 47 మధ్య విద్యాపరంగా అంతర్దశాబ్దం అంటే 0. నెక్స్ట్ సార్జెంట్ విద్యా ప్రణాళిక సూచించిన సిఫార్సులు ఏవి అంటే, ఒకటి క్యాబ్, సిఏబిఈ క్యాబ్ వారు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దేన్ని? సార్జెంట్ విద్యా ప్రణాళిక. ఇందులో 22 మంది సభ్యులు ఉన్నారు. అలాగే 12 చాప్టర్స్తో కూడిన రిపోర్ట్ వీళ్ళిస్తే అందులో ఏమని ఇచ్చారో చూద్దాం. అంటే సార్జెంట్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనలు ఏంటి? ఒకటి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 1 to 5th ఉండాలి. అలాగే ఉన్నత విద్య అనేది 6th to 9th ఉండాలి, హై స్కూల్. అలాగే 11th ఉండాలి. నెక్స్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఏమో 12 నుంచి 15వ తరగతి, యూనివర్సిటీ విద్య ఆ పై చదువులు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 1 to 5th, ఉన్నత విద్య అంటే 6th, 7th, 8th, 9th, 10th, 11th. అలాగే కళాశాల విద్య అంటే 12th to 15. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన రాష్ట్రంలో ఆ సిస్టమ్ లేదు. ఓకే, ఇతని సిఫార్సులో ఇంటర్మీడియట్ కోసం ఎక్కడ మెన్షన్ చేయలే. హై స్కూల్ అంటే 12th to 15 అనే మెన్షన్ చేశారు కాబట్టి ప్రత్యేకించి కాలేజీల కోసం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే 3-6 సంవత్సరాల పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పారు. మహిళలను మాత్రం ఉపాధ్యాయులుగా ఉంచాలని చెప్పారు సార్జెంట్ కమిషన్. అలాగే 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను రాబోయే 40 సంవత్సరాల లోపే అందించాలని చెప్పడం జరిగింది. అలాగే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, పిల్లల కోసం ప్రత్యేకమైన పాఠశాల ఉండాలని చెప్పింది సార్జెంట్ కమిషన్. అలాగే ఐటీఐ, పాలిటెక్నికల్, ఇంజనీరింగ్ వంటి విద్యా సంస్థలు కూడా కంట్రోల్ చేయడానికి ఒక అత్యున్నత సంస్థ ఏర్పాటు చేయమన్నారు. అలాగే యూనివర్సిటీ కంట్రోల్ చేయడానికి కూడా ఒక అత్యున్నత సంస్థ ఉండాలని కోరారు. అలాగే ఎంప్లాయ్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేయమన్నారు. అలాగే ఉన్నత పాఠశాలలో కూడా మాతృభాషలోని విద్యా బోధన జరగాలని కూడా కోరడం జరిగింది. అందులో భాగంగా 1945లో సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి శాఖగా విద్యాశాఖ ఉంది. ఇప్పుడు మనము మానవ వనరుల అభివృద్ధి శాఖగా మనం పిలుస్తున్నాం, హ్యూమన్ రిసోర్స్. అలాగే 1951లో ఏఐసిటిఈని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అలాగే 1945లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పడింది. ఈ 3 కోడ్ను సార్జెంట్ కమిషన్ బేస్ చేసుకుని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్నటువంటి కమిటీలు, కమిషన్లు ఏంటో ఒకసారి చూద్దాం. మనకి సెకండరీ విద్యా కమిషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండరీ విద్యా కమిషన్ అంటే ఎప్పుడు, దీనికి ఇంకో పేరు ఏమిటి అనేది మనకి ఇంపార్టెంట్. సెకండరీ విద్యా కమిషన్ అంటే మొదలియర్ కమిషన్ 1952 నుంచి 53 మధ్యన ఏర్పాటు చేసినటువంటిది. మొదలియర్ ఎవరు ఎందుకును? మద్రాస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని యొక్క వైస్ ఛాన్సలరే డాక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణస్వామి మొదలియర్. ఇతను సూచించినటువంటి సూచనలు ఏంటంటే 5+3+4+3, 5+3+4+3 అంటే ఏంటంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే 6 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ ఎడ్యుకేషన్, 9 నుంచి 12వ తరగతి వరకు హైయర్ సెకండరీ, అలాగే 13 నుంచి 15వ తరగతి వరకు డిగ్రీ. ఇది వీళ్ళు సూచించినట్టు విధానం. సెకండరీ విద్యా కమిషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే గురుకుల పాఠశాల, రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయమన్నారు. అలాగే ప్రాథమిక స్థాయిలో బోధనా భాష మాతృభాషపై మాత్రం ఉండాలి. అలాగే బోధనలో ప్రాజెక్టులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, కృత్యాధార పద్ధతులకి. అలాగే ప్రశ్నాపత్రంలో వ్యాసలో ప్రశ్నలు తక్కువగా ఉండి ఆబ్జెక్టివ్ టైప్ ఎక్కువ ఇవ్వమన్నారు. అంటే ఏంటివి? లక్ష్యాత్మక ప్రశ్నలు. అలాగే సెకండరీ స్థాయిలో ఒకే పబ్లిక్ పరీక్ష ఉండాలి. మల్టీపర్పస్ స్కూల్స్ హయ్యర్ సెకండరీ స్థాయిలో ఏర్పాటు చేయమన్నారు. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు పాఠశాలలో ఉండాలని చెప్పారు. కో ఎడ్యుకేషన్ పాఠశాలలో బాలికలు స్పెషల్ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో కల్పించమని చెప్పడం. అలాగే కేబ్ నియమించిన 2వ కమిషన్ మొదలైన కమిషన్. మొదటి సార్జెంట్ కమిషన్ అయితే రెండోది మొదలైన కమిషన్. ఇది సెకండరీ విద్యలో మార్పులు తీసుకురావడం కోసము ఈ మద్రాస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఎవరు లక్ష్మణస్వామి మొదలయ్యారిని అధ్యక్షుని నియమించడం జరిగింది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 5343 5343 గుర్తుపెట్టుకున్న నెంబర్. ఓకేనా? నెక్స్ట్ ఇందులో భాగంగానే డిఎస్ కొఠారి
చాలా ఇంపార్టెంట్ కదా మనకు తెలిసింది. ఇది 1964-66. డిఎస్ కొఠారి కమిషన్ 1964లో అప్పటి యూజీసీ చైర్మన్ అతను ఎవరు, డిఎస్ కొఠారి. ఇతని కాలంలోనే భారతీయ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది 1966 జూన్ 29న తన నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక పేరు ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్, విద్య, జాతీయ వికాసము, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో రిపోర్ట్ ఎవరిది అంటే డిఎస్ కొఠారి రిపోర్ట్. ఈ రిపోర్టే ప్రస్తుతానికి మన అమల్లో ఉన్నది. అది ఏంటంటే 10+2+3, 10వ తరగతి వరకు ఎలిమెంటరీ, హై స్కూల్, అలాగే పాఠశాల విద్య అంటారు దాన్ని. అలాగే ఇంటర్మీడియట్ 2 years, 3 years డిగ్రీ. అంటే 10+2+3 సిస్టమ్ అనేది డిఎస్ కొఠారి సూచించింది. అలాగే త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రం అంటే ఏంటి? అంతర్జాతీయంగా మాట్లాడే ఆంగ్ల భాష, జాతీయ భాషలో ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాషతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక భాష ఏదైతే ఉందో ఆ భాష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీషు, హిందీ, అలాగే తెలుగు. దీన్నే కొంతమంది వ్యతిరేకించారు. ఓకేనా? త్రిభాషా సూత్రం. ఇందులో హిందీని మాత్రం వ్యతిరేకించాం, మన జాతీయ భాష వద్దన్నారు. ఓకే, నెక్స్ట్ ఇందులో గమనించాల్సినవి ఏంటంటే త్రిభాష అంటే మాతృభాష, జాతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష. అలాగే జాతీయ భాషనే మాతృభాష కలిగి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటంటే 22 భాషల్లో ఏదో ఒక భాషను తీసుకోవాలి. అలాగే పని విద్య ప్రవేశపెట్టమన్నారు. అలాగే దేశం అంతటా ఒకే విధమైన కామన్ స్కూల్ సిస్టమ్ కావాలి. ఇదే మనకు వచ్చినటువంటి అతిపెద్ద సమస్య. దీనికోసం చర్చిస్తే మన యూట్యూబ్ ఛానల్ పేలిపోతుంది. ఎస్జిటిల ట్రైనింగ్ 2 సంవత్సరాలు, బిఈడి ట్రైనింగ్ 1 సంవత్సరం ఉండాలి. 230 రోజులు టీటీసీలు కంపల్సరిగా పనిచేయాలి, టీచర్ ట్రైనింగ్ సెంటర్స్. అలాగే ముఖ్యమైనది ఏంటంటే జాతీయ విద్యా విధానం. భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ప్రారంభించారంటే 1968. అది ఎవరి సలహా సూచనల మేరకు అంటే డాక్టర్ కొఠారి ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఎన్పిఈ 68 డిఎస్ కొఠారి. గుర్తుపెట్టుకోండి, కొఠారి కమిషన్ సూచనల మేరకు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నూతన జాతీయ విద్యా విధానము 1968లో రూపొందించబడినది. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ. ఇది 1977లో ఏర్పాటు చేశారు. ఇతను గుజరాత్ యూనివర్సిటీ చెందినటువంటి వైస్ ఛాన్సలర్. ఇతను ఏమంటాడంటే తరగతి గది ఒక్కటే అభ్యసనానికి నాంది కాకూడదు అని చెప్పాడు. మరి వీరు సూచించినటువంటి సలహాలు మనకి చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసినవే. SUPW మనం చదువుకునేటప్పుడు ఈ పీరియడ్ కంపల్సరీగా ఉండేది. ఈ పీరియడ్ ఎప్పటికి వస్తుందని చూసేవాళ్ళు. SUPW మీన్స్ S మీన్స్ సోషియల్లీ, U మీన్స్ యూజ్ఫుల్, P మీన్స్ ప్రొడక్టివ్, W మీన్స్ వర్క్. SUPW అనే పీరియడ్ని పాఠశాలలో ప్రవేశపెట్టమని సూచించినటువంటి కమిటీ ఏది అంటే మాత్రం ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ 1977లో ఏర్పాటు చేసింది. అలాగే బడి మధ్యలో మానివేసిన పిల్లలు ఎప్పుడైనా బడిలో చేరే విధంగా లెటరల్ ఎంట్రీ వ్యవస్థ కూడా ప్రవేశపెట్టమన్నారు. అలాగే 8వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టమన్నారు. అలాగే సోషల్ స్టడీస్లో అర్థశాస్త్రాన్ని కలపమన్నారు. అంటే అంతవరకు అర్థశాస్త్రం లేదు. అప్పటి వరకు ఉన్నది ఏంటి? హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్ మాత్రమే ఉండేవి. ఎకనామిక్స్ స్టార్ట్ అయింది. ఎకనామిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 69 మేబీ. సోషల్ స్టడీస్లో ఎకనామిక్స్ పెట్టాలని సూచించిన కమిటీ ఏదంటే ఈశ్వరి భాయ్ పటేల్. అలాగే నీత అనిత విద్యలో బోధన ద్వారా చేయాలి. అది నీతి విద్య కానీ అనిత విద్య కానీ బోధించమన్నారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానం 1986. దీనికి స్పెషల్ ఏంటి? ఇది 21వ శతాబ్దపు విద్యా అవసరాలు తీర్చే విద్యా విధానాన్ని నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 1985 జనవరి 5వ తారీఖున ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు. 1986 ఏప్రిల్ 20వ తారీఖున పార్లమెంట్ ఆమోదించడంతో ఈ ఎన్పిఈ అనేది 86 అనేది మనకి ప్రకటించడం జరిగింది. ఇది అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అయితే అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి లేదా విద్యాశాఖ మంత్రి ఎవరంటే పివి నరసింహారావు గారు.
అలాగే దీని పేరేమిటి? నూతన జాతీయ విద్యా విధానం 86 పేరేమిటంటే ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పెర్స్పెక్టివ్, అంటే విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథము. మరి వీళ్ళు సూచించినటువంటి సిఫార్సులు ఏంటి? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందించాలి. అలాగే 1990 నాటికి ప్రాథమిక విద్య, 95 నాటికి మాధ్యమిక విద్య పిల్లలకి అందరికీ అందించాలి. 1990లో 10% మందికి వృత్తి విద్యను కూడా అందించాలని కోరారు. అలాగే కొన్ని కాలేజీలకు స్వయం ప్రతిపత్తి కల్పించమన్నారు. నవోదయ పాఠశాలని గ్రామీణ పాఠశాలలో ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేయాలి. ఇక్కడే మనం జరుగుతుంది నష్టం. నవోదయ పాఠశాలలు అనేవి గ్రామీణ ప్రాంతంలో తెలివైన పిల్లల కోసం, కానీ దురదృష్టం ఏంటంటే కార్పొరేట్ కాలేజీలో చదివిస్తూ పేరుని ప్రభుత్వ పాఠశాలలో ఉంచుతూ కొంతమంది తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. ఓకే, అలాగే ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయమన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం రూరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయమన్నారు. అలాగే ప్రాథమిక ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక వృత్యాంతర శిక్షణ ఇవ్వడానికి డైట్లు ఏర్పాటు చేయమన్నారు. అలాగే వృత్తిపూర్వ వృత్యాంతర శిక్షలు రెండూ కూడా అత్యవసరమని కూడా చెప్పడం జరిగింది 1986 జాతీయ విద్యా విధానం. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనే ఆల్ ఇండియా సర్వీస్ని కొత్తగా ఏర్పాటు చేయమన్నారు. ఐఈఎస్, మనకి ఐఏఎస్ తెలుసు, ఐఎఫ్ఎస్ తెలుసు, ఐపీఎస్ తెలుసు, ఐఆర్ఎస్ తెలుసు, ఐఈఎస్ ఏర్పాటు చేయమన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఒక ఎడ్యుకేషన్కి హైయర్ అథారిటీ ఉండాలని చెప్పేసి ఐఈఎస్. అలాగే ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రారంభించి పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించారు. నేను చిన్నప్పుడు 5th క్లాస్లో అనుకుంటా జరిగింది. ఒక బ్లాక్ బోర్డు, కుర్చీ, ఒక బెంచ్ తీసుకొస్తే చక్కగా ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అందరికీ మనకు తెలిసింది. అప్పటి వరకు రూములు కానీ బోర్డు కానీ ఏ గుడ్డు లేవు అప్పుడు. కానీ ఈరోజు ఒక క్లాస్ రూమ్ చూస్తే ఒక అద్భుతం. అంతే, ఎంత మారిందో ఒక సత్వం మాట్లాడు. అలాగే ఐసిడిఎస్ పథకం ద్వారా సమీకృత శిశు అభివృద్ధి పథకం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా అంగన్వాడీలను ఏర్పాటు చేయమన్నారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వమన్నారు. అలాగే బోధన అనేది శిశు కేంద్రీకృతంగా కృత్యాధారంగా ఉండాలి. ఇక్కడ టీచర్కి ఇంపార్టెంట్ కాదు, విషయం ఇంపార్టెంట్ కాదు, స్టూడ్ అయ్యి ఉంటే ఇంపార్టెంటు. అలాగే దండన ఉండరాదన్నారు, అదే మనకు అమ్ముస్తుంది ఇప్పుడు. అలాగే మూల్యాంకనంలో సిసిఈ పద్ధతులు, సిసిఈ అంటే ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టమన్నారు. మార్కుల స్థానంలో గ్రేడ్లు ప్రవేశపెట్టమనడం జరిగింది. అలాగే ప్రతి స్థాయిలో ఎంఎల్ఎల్ అంటే మినిమం లెర్నింగ్ లెవెల్స్, కనీస అభ్యసన స్థాయిలు పెంచమన్నారు. అలాగే విద్య కోసము విలక్షణమైనటువంటి పెట్టుబడిగా జీడిపిలో 6% ధనాన్ని విద్య కోసం ఖర్చు పెట్టమన్నారు. ఇది 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం. నెక్స్ట్ ఇందులోనే ఎస్పాల్ కమిటీ. ఎస్పాల్ కమిటీ మనకు తెలుసు, భారమలేని అభ్యసన విధానంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది. దీన్నే స్కూల్ బ్యాగ్ కమిటీ అంటారు. 1993లో జూలై 22న తన రిపోర్టు లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో ఎస్పాల్ కమిటీ వేయడం జరిగింది. మరి ఈ కమిటీ ఏం సూచించిందంటే ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ ఇవ్వకూడదు. రెండోది సెకండరీ స్థాయిలో హోంవర్క్ ఇవ్వదలిస్తే అది నాన్ టెక్స్టువల్గా ఉండాలి. పుస్తకాలు పాఠశాల ఆస్తి కనుక పాఠశాలలోనే విడిచిపెట్టాలి. ఇప్పుడు అదే చేస్తున్నారు పిల్లలు. పుస్తకం పొరపాటు చదువురంటే పుస్తకాలు ఎక్కడ ఉన్నాయని చెప్తాను. అలాగే ప్రీ ప్రైమరీ పాఠశాలలో ప్రవేశానికి ఇంటర్వ్యూలను, ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు. అలాగే పూర్వ ప్రాథమిక పాఠశాల ఆటపాటల ద్వారా బోధన జరగాలి. చదవడము, రాయడము, లెక్కలు చేయడం ఇవన్నీ కూడా నేర్పకూడదు. చూడండి. అలాగే 210 రోజులు పాఠశాల కనీస 10 దినాలు ఉండాలి. అలాగే 1వ తరగతి అర్హత వయసు 1 సంవత్సరం పెంచమన్నారు. 1:30 టీచర్ స్టూడెంట్ రేషియో ఉండాలని చెప్పారు. పిఎస్లో అంటే ప్రైమరీ స్కూల్స్లో హెచ్ఎం పోస్ట్ నిషేధం అని కూడా చెప్పింది ఎస్పాల్ కమిటీ. ఎస్పాల్ కమిటీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, భారం లేని విద్య, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతావని కామన్. నెక్స్ట్ దీని తర్వాత 1992లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, పిఓఏ, కార్యాచరణ ప్రణాళిక, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 7 లక్షల అంగన్వాడీలు ఏర్పాటు చేయడం ద్వారా 2000 సంవత్సరం నాటికి పూర్వ ప్రాథమిక విద్యను సార్వత్రీకరించాలి. ఇది దీని ముఖ్య లక్ష్యం. ప్రాథమిక పాఠశాలలు ఎక్కడైతే లేవో అక్కడ ఏఎల్ఎస్ అంటే ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. అలాగే ఓబీబీని యూపీ పాఠశాలకు కూడా కంటిన్యూ చేయాలి. ఉపాధ్యాయ విద్యను కంట్రోల్ చేయడానికి ఎన్సిటిఈ ఏర్పాటు చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఎన్సిటిఈ ఏర్పాటు సూచించింది ఎవరంటే 1992 ప్లాన్ ఆఫ్ యాక్షన్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి సంవత్సరము 50 నవోదయ పాఠశాల ఏర్పాటు చేయమన్నారు. అలాగే క్లాస్ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టమన్నారు. క్లాస్ అంటే మీన్స్
కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్, దాన్ని క్లాస్ అంటారు. అలాగే MLL సవరించమన్నారు, అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ని సవరించమన్నారు. ఇప్పుడు NPE 2017 ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టు కాలేజ్ ఎడ్యుకేషన్, అంటే గ్రామీణ పట్టణ ప్రదేశాలకు వర్తించేలా చేస్తుంది ఇది. అలాగే నూతన విద్యా విధానం 2017 డ్రాఫ్ట్ తయారీకి 9 మంది సభ్యులతో చైర్మన్గా ఇందులో కస్తూరి రంగన్ ఉన్నారు. ఇప్పుడు 2020 జాతీయ విద్యా విధానం త్వరలో చెప్పడం జరుగుతుంది, అందుకంటే ముందు ఇది. అలాగే దీనిపై చాక్అవుట్ రివ్యూ కోసము TSR సుబ్రహ్మణ్యం కమిటీ కూడా వేశారు. దీనికి అప్పుడు ప్రకాష్ జవదేకర్ MHRD మినిస్టర్గా ఉన్నారు 2017 నాటికి. ఇది మనకి ఇంపార్టెంట్. ఇంకా 2020 NPE అనేది తర్వాత చెప్తాం. ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకున్నది ఏంటి, ఇవన్నీ కూడాను. ఒకటి, క్రైస్తవ మిషనరీ ద్వారా విద్యాభివృద్ధి ఏంటో చెప్పగలను. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీలో ₹1,00,000 గుర్తుపెట్టుకోండి. అలాగే మెకాలే రిపోర్ట్ ఇంగ్లీష్ మీడియము విలియం బెంటిక్, రాజా రామ్మోహన్ రాయ్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ డౌన్ వరల్డ్ ఫిల్టరేషన్ థియరీ, అంటే అధోముఖ గలన సిద్ధాంతము మెకాలే ప్రతిపాదించి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వుడ్స్ టాక్, ఇది మనకి ఇంపార్టెంట్. విలియం హంటర్ కమిషన్ ఇంపార్టెంట్. అలాగే హార్టా కమిషన్ ఇంపార్టెంట్. బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సార్జెంట్ కమిషన్, అలాగే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మొదలేరు కమిషన్, అలాగే కొటారి కమిషన్, అలాగే 1968 నూతన జాతీయ విద్యా విధానము యశ్వరీభాయ్ కమిటీ, అలాగే నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 86, దీన్ని ఇందులో భాగంగానే చివరిగా ఎస్పాల్ కమిటీ, అలాగే ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇవన్నీ వరుస క్రమంలో మీకు ఇవ్వడం జరిగింది. అంటే బ్రీఫ్గా చెప్పాల్సిన అవసరం, అంటే డెప్త్ చెప్తే మనకి ఎక్కువైపోతుంది, ఎందుకంటే 5 మార్కులు మాత్రం మనకు వస్తాయి కాబట్టి అంత డెప్త్ చదవాల్సిన అయితే అవసరం అయితే లేదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.